ఎందుకంటే అప్పుడు గౌతమ మహారాజు చెప్తారట, ఒక పక్కన చెప్తానమ్మా దాన్ని చెయ్యి, అది పరమేశ్వరుడికి అనుగ్రహం ఇస్తానని చెప్పిన తర్వాత ఆమె అర్థం చేసిన దానివల్ల అలా పరమేశ్వరుడు ఆమెకు పురస్కారం వచ్చి ఎందుకు వెళ్ళిపోయావు, ఏమొచ్చింది బాధ అంటే అప్పుడు చెప్పాడు, సిద్ధులు యోగులతో కూడా అందుకే మోసం చేస్తున్నారు, చెప్తారు వాళ్ళకి నీకు పనిలేదమ్మా, వాళ్ళు ఎక్కడో అడవుల్లో అరణ్యాల్లో కైలాసంలో కూర్చొని జపం చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళతో నీకు పని లేదు. అప్పుడు నా కొడుకున్నటువంటి భక్తులంతా కూడా నేనేం చేయాలి అంటే తను వచ్చి ఆ భాగాన్ని శక్తిని అమ్మవారిస్తాడు. అక్కడ శివశక్తి ఏకరూపిణి రమణ, శివుల్లోంచి శక్తిని పొందింది కాబట్టి శివశక్తి రూపిణి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా స్వామివారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి వేసింది, అమ్మవారికి వేస్తే స్వామివారికి వేసింది. ఎదురుగా విభజించకూడదు. ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా శివాస్తోత్రం చేస్తే దుర్గాస్తోత్రం చేసుకోవాలి, అంటే నారాయణ స్తోత్రం చేస్తే లక్ష్మీమాల స్తోత్రం చేయాల్సింది, విడివిడిగా అర్చన చేయకూడదు ఎవరికి కూడా. ఆ విధంగా శివశక్తి రూపిణి రమ అంటాం. ఈమె ఎలా ఉంటున్నాయి అంటే ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి పర్వదినాలలాగా ఎలా నిలుపుతుంటుందట. ఎందుకు ఆ విధంగా ఆమె ఈ నవరాత్రులు అంటే మనం మొట్టమొదటిగా గణేష నవరాత్రులు అంటాం. ఆయన అన్నిటికీ ఆధిపత్యం కలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఆ గణేశుడిని నవరాత్రుల్లో కొలుస్తాం. తరువాత శరన్నవరాత్రులు, శారదా నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు విశేషంగా విరాజిల్లుతుంటున్నారు. ఎందుకయ్యా అంటే రాక్షస సంహారం కోసంగా అసురుల బాధ లేకుండా మానవులు నిత్య కళ్యాణ సిద్ధి అర్థం నిత్యంగా హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండాలి, ప్రపంచంలో సుభిక్షంగా ఉండాలని చెప్పిన లోక కళ్యాణార్థమే ఆమె శరన్నవరాత్రుల్లో ఉపయోగించింది కదా. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపంలో ఆమె అవతారం నడుస్తుంది. దీంట్లో మన చండీయాగంలో వచ్చినప్పుడు ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అనే 3 చరిత్రలు ఉంటాయి. ఒకడేమో దేవతలతో కూడా దేవవాదం, దేవతలకి అసురులకి వివాదం జరుగుతుంది. మధ్యమ చరిత్రకు వచ్చినప్పుడు వైశ్వవాచ, వైశ్యుడికి అమ్మవారికి వివాదం జరుగుతుంది. తర్వాత ఉత్తమ చరిత్రకు వచ్చినప్పుడు సుమ్మాయుషము రాక్షసుడికి అమ్మవారికి వివాదం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఈ 3 చరిత్రలు 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు. దీన్ని సప్తశతి చండీయాగం అంటాం. ముందు అమ్మవారు ఆ విధంగా ఉపయోగించిందంటే అసుర సంహారం జరగాలి, లోక కళ్యాణం ఉండాలి. కాబట్టి అసుర సంహారం జరగాలంటే ఆ రాక్షసుని సింహాసనంలో వహించాలి. దాంట్లో రక్త బీజం దాంట్లో ఆమె ఇట్లా ఈ సింహాసనం ఉద్యోగించాలి అంటే విష్ణుమూర్తి నిద్రాసేనలో ఉండగా విష్ణుమూర్తి యొక్క గురిలో ఉద్భవించారంట సింహానుసింహుడు. అసలు ఉద్భవించిన తర్వాత ఆయన్ని చాలా బాధపడుతూ ఉంటారు. అలా బాధ తట్టుకోలేక అసలు ఏందయ్యాలి సమస్య అంటే ఏను మాతో యుద్ధం చేయగలవా, ఇవాళ అవుతుందన్న మీరెంత మాత్రం నాకు నేను అనుకుంటే అలా పాతాలు తొక్కేయగలని చెప్పని ఆలోచిస్తూ ఉంటారు. అది శరీరయ్యా మొదలు పెడతావా యుద్ధం అంటారు. అలాగే అని చెప్పని యుద్ధానికి సన్న ఉంటున్నాడు మహాను. సమృద్ధమైన తర్వాత అహర్నిశలు అహోరాత్రులతో ఆయన యుద్ధం చేసి 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 అలసిపోయి ఆఖరిన వాళ్ళని శరణు కొనసాగాలంటే ఎలా అంటే ఎవరైతే కోరుకుంటావో వాళ్ళ కోరుకో అంటే అప్పుడు అందరూ కూడా కలిసి అమ్మవారిని అందరూ కోరుకుంటారట. దేవతలతో కూడా కలిసి అమ్మాయి మన వల్ల అయ్యే పరిస్థితి కాదు కాబట్టి దీనంతా కూడా యుద్ధానికి సన్నద్ధమై వారిని వధించమని చెప్పని అమ్మవారిని అన్ని శక్తులు కూడా ఆమెకి దారిపోస్తారు. ప్రతి దేవత కూడా శక్తులను కూడా అమ్మవారికి దారిపోస్తారు. అందుకని నవరాత్రుల్లో ఏ శుభకార్యం మనకి రాదు, ఏ గృహప్రవేశం మనకి రాదు, శంకుస్థాపన మనకి రాదు. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహం అంతా కూడా ఆమెకి ఇస్తారట. ఎవరు కూడా మన వైపు చూడరు, అందరూ కూడా అమ్మవారి వైపు చూస్తుంటారు. ఎలా అర్థం చేస్తుందా, ఎలాంటి జయాన్ని పొందుతుందా అనే ఆలోచనతో అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాల్లో ఉంటారట. అమ్మవారి కోసంగా ఏమైతే చేయాలో తపస్సు కానీ, యాగం కానీ, యజ్ఞం కానీ అన్ని కూడా ఆమెకే దారి పోస్తారట. దారి వస్తే
అప్పుడు ఆమె యుద్ధానికి వెళ్ళి ఆ సుమ్మాని సుమ్ముని వధించి ఆ విజయదశమి రోజున విజయాన్ని చేకూరుస్తున్నారు. విజయాన్ని చేకూర్చిన తర్వాత అక్కడి నుంచి కూడా మనం ఏ కార్యక్రమాన్ని కూడా చేయడానికి సన్నద్ధం అవుతాం. అందుకని రక్తబీజ వల్ల ఇది ఒక్కొక్క రాక్షసుని సుమ్మాని సుమ్ముని వధిస్తూ పోతుంటే ఒక్కొక్క రక్తబీజం భూమి మీద పడితే కొన్ని వేల మంది రాక్షసులు ఉపయోగిస్తుంటారు. ఆమె యుద్ధం చేయలేక కలిసి సొలసిపోయి మధుమాంస పీతాయ నమః, మధు అంటే తేనె తయారు తీసుకుంటే మొత్తంలోకి వెళ్ళిపోతారట. ఆ వల్ల కాక నిలబోసుకొని ఆ పుల్లల మెడలో వధిస్తున్నటువంటి పుల్లల మెడలో వేసుకొని ఆ మధువు తీసుకొని యుద్ధానికి బయలుదేరుతారు. తీసుకొని అక్కడ ఆ నృసింహ మీద యుద్ధానికి బయలుదేరితే వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ మీద వాళ్ళు కాదు. అప్పుడు చెప్తారు, మమ్మల్ని చంపాలంటే దిగి ఆకాశం కాకుండా మమ్మల్ని నిలిచొచ్చున్నా అది నిలుచుకోమని చెప్పారంట. అప్పుడు తర్వాత ఆ సుమ్మాలి సింహులు ఇద్దరు కూడా అలాగే వ్యక్తి వధ చేస్తున్నారు. అక్క సుమ్మాలి సింహం వధ జరుగుతుంది. వధ జరిగిన తర్వాత అమ్మవారు మళ్ళా సమేతే వృక్ష అంటే శమి వృక్షం మీద ఆయుధాలను కూడా అక్కడ పెట్టి అందరూ కూడా ఈ రాక్షస బాధ లేకుండా సూర్య భవనార్థంతో ఆగిపోతారట. ఎప్పుడైతే మళ్ళీ అమ్మవారు ఈ ఆ రక్తబీజం జరిగి ఆ సుమ్మాన్ని సంహరించి లోక కళ్యాణం పోయి అందరూ కూడా ఆశీస్సులు తెలియడం కోసంగా విజయదశమి రోజున అందరూ కూడా ఆశీస్సులు పొంది ఆ రోజు మనం శని పూజ అంటాం. మనం ఏ ఆయుధం అయితే ఉందో ఏ వస్తువు అయితే మనం వాడుకుంటున్నామో వాటికి అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసినట్లయితే మామూలు చేయాల్సిన రోజునే శమి వృక్షం మా శమి వృక్షం వచ్చి అనేవి కూడా అర్చన ఆయుధార్చన చేయాలి. ఆ విధంగా అర్చన చేసిన కూడా ఆయుధాలను కూడా ఆ శమి వృక్షం కింద పెడతారు. కౌరవుడికి పాండవులతో జరిగినప్పుడు కూడా అలా ఆయుధాలను వాడుకుంటారు. ఈ విధంగా అమ్మవారు గౌరవించింది. కాబట్టి మనం ఎందుకు చేస్తున్నాము, మనకి ఎలా అనుగ్రహం ఉందంటే మన శక్త్యానుసారంగా మనం కూడా అమ్మవారికి తోడుపాటుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి కావాలి కదా, చాలా దూరం ఉంటుంది, సహాయం ఏం కావాలి, బండి కావాలి. ఆ విధంగా మనం కూడా అమ్మవారికి తోడుగా ఉండి యజ్ఞాలు కానీ యాగాలు కానీ నమ్మకం చేస్తే అమ్మవారు కూడా మన శక్త్యానుసారంగా మనం అమ్మవారు కూడా తోడ్పడేటువంటి వాళ్ళు ఉంటాం. కాబట్టి దశమైన తర్వాత అమ్మవారికి అనుగ్రహాన్ని మనం ఆవలిస్తూ మనం ఉంటాం. అలాంటి వాళ్ళు వాళ్ళు గొప్ప నాకు కూడా అర్చన చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆశీస్సులు ఉన్నారని ఇక్కడ అమ్మవారు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ సంకల్పం అంతా కూడా ఏర్పడింది. అదేవిధంగా మనం కూడా నవమార్చనం అంటే అచ్చులు హల్లులు దీర్ఘాలు పుల్లులు ఇవి కూడా అన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క అక్షరం ద్వారా అమ్మవారికి అర్చన చేయబడుతుంది. కుంకుమ దగ్గర పెట్టుకొని అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ వేస్తున్నారు.